చేస్తారంట రోడ్ ఎట్లా స్టార్ట్ చేసిండన్న ఒక పైపులో కట్టి మట్టి వచ్చింది తిరిగి గ్రావెల్ పోయాడు ఫుడ్ పోయాడు అన్న ఇది 4-5 రైతు ప్రతి రోడ్ ఇడికెళ్ళ పోతుంది అది మధ్యాహ్నం పోసుకుంటా రోడ్డు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ 50 సంవత్సరాల నుంచి మొత్తం రాకపోకల అంతరాయం కలుగుతుంది. దీన్ని ఖచ్చితంగా పట్టుబట్టి చేపించింది సారు. ఈ కాంట్రాక్టరు మొన్న పనులు మళ్ళీ చాలు చేసినప్పుడు ఈ రోడ్డుకు గ్రావెల్ ఓపించు లేదు, ఏం లేదు, ఆడ పైప్ వేసి దీన్ని కంటిన్యూ చేసిండు. పెద్ద ప్రమాదం జరిగింది. దీనికి గ్రావెల్ లేదు, ఏం లేదు. ఇటు 4 రైస్ మిల్లులు ఉంటాయి, ప్యాడీ పోతాయి, అన్నీ పోతాయి, వస్తాయి. లైట్ వ్యవస్థ ఉంటుంది, మన్ను వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పడికాడ గ్రావెల్ పోతుంది, అందుకెళ్ళి ఒక 10-20 ట్రిప్పులు ఇక్కడ పోతే ఇవాళ ఈ ప్రమాదం జరుగుతుండేనా? ఎంత పని చేపిస్తే ఏం లాభం? కాంట్రాక్టర్లు పని చేయకపోతే ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, అది R&Bకి సంబంధించింది. ఒక్కసారి రారు, ఒక్కసారి చూడరు. అందులో నుంచి గ్రావెల్ తీసిర్రు, అదే గ్రావెల్ పోసి మళ్ళీ పని చేస్తున్నారు. అడిగేటోళ్ళు లేరు, అసలు జవాబుదారితనం లేదు. ప్రమాదవశాత్తు దేవుని దయ వలన ఎవరికి ఏం జరగలేదు. అది ఎంత అసలు గ్రావెల్ లేకుండా పంచాలు చేసింది. నిన్నాక మొన్న వచ్చి మళ్ళీ పని మొదలుపెట్టింది. బ్రిడ్జి రిపేర్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే టైం లోపల ఆల్టర్నేట్గా ఒక వే అనేది రూపొందించాల్సిన అవసరం ఉంది. సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసి మనకు ప్రత్యామ్నాయ రోజు ఏర్పాటు చేయాలి. కానీ కాంట్రాక్టర్ అనేది ఇలాంటి ఏర్పాటు చేయకుండానే బ్రిడ్జి పనులు చేపడుతున్నారు. మరియు ఈ రోడ్డు లోపల పోసే మట్టి కూడా ఈ వాగుల మట్టి పోయడం వల్ల అది మెత్తగా ఉండి లారీలు దిగబడుతున్నాయి. ప్రతిరోజు ఈ రోడ్డు వెంబడ ఒక దాదాపు 50 లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. బస్సులు, ఇంతమంది పబ్లిక్, ఈ అందరికీ కూడా చాలా అసౌకర్యంగా ఉంది. కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కావడం. దానివల్ల ఈ లారీ ఈరోజు మొత్తం పూర్తిగా ఊర్లబడి ఎంతో నష్టం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అడుగుతున్నాను. ఈ కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకొని రోడ్డు మంచిగా చేయాలి, చేసి ఆ బ్రిడ్జి పనులు అయిపోయేంత వరకు రోడ్డు మరమ్మతులు చేపించి అందరికి అనుకూలంగా ఉండేది తయారు చేయాలని దీనివల్ల ఈ నష్టాన్ని లారీ బోర్ల పడడం చాలా బాధాకరం. ఈ లారీ బోర్ల పడడానికి పూర్తిగా బాధ్యతలు అధికారులు, ఈ కాంట్రాక్టరే వహించాలి. ఎందుకంటే బ్రిడ్జ్ వర్క్ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉండి కనీసం బ్రిడ్జ్ వర్క్ నడుతుందని చెప్పేసి ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యంతో నడుతున్నటువంటి ఈ మైతాపూర్ రోడ్డం సంబంధించిన బ్రిడ్జు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి హెచ్చరిక బోర్డులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ను మరమ్మతులు వెంటనే చేయించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి మేము అధికారులను ఆ కాంట్రాక్టర్ను కోరుతున్నాం. ఈ హెచ్చరిక బోర్డులు తక్షణమే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పూర్తి బాధ్యత ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా R&B అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తొందరగా ఈ యొక్క వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈ కాంట్రాక్టర్లను, R&B అధికారులను కోరుతున్నాం. ఈ R&B అధికారులు అయితే ఎలాంటి చర్యలకు కూడా ఉండలేదు. అసలు ఏ విధంగా నడుతుంది, ఏ విధంగా నడతలేదని కూడా చూడకుండా ఏదో ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఫోటోలు పంపించుకుంటూ ఇంతే చూస్తుంది తప్పి ఏ అధికారి కూడా ఇటుకు వచ్చి చూసినా దాఖలాలు లేవు. కాబట్టి ఈ అధికారులు వెంటనే ఈ యొక్క పనిని పరిశీలించి వేగవంతం చేయించాలని చెప్పేసి R&B అధికారులను కోరుతున్నాం.